గర్భసంచి జారిపోవటం అంటే యూటరైన్ ప్రొలాప్స్ అంటాం. యూటరైన్ ప్రొలాప్స్ అన్నది యూజువల్గా ఓల్డర్ ఏజ్ గ్రూప్ అంటే 50 సంవత్సరాలు పైబడిన వారిలో చూస్తూ ఉంటాము. బట్ కొంతమందికి చాలా చిన్నప్పుడే అంటే 20-30 ఏళ్లలోనే మనం గర్భసంచి జారిపోవటం అన్నది చూస్తూ ఉంటాం. గర్భసంచి జారిపోవటానికి యూజువల్గా కారణం ఏంటంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయిన టైంలో కష్టంగా డెలివరీ అవ్వటం కానీ, అంటే ఫోర్సెప్స్ డెలివరీ ఆర్ వాక్యూమ్ డెలివరీ ఇట్లాంటివి ఏమైనా అవ్వటం కానీ, లేకపోతే ఎక్కువ సార్లు నార్మల్ డెలివరీ అవ్వటం, అంటే డెలివరీ 5 సార్లు 6 సార్లు అలా డెలివరీ అవ్వటం ద్వారా యూజువల్లీ గర్భసంచి చుట్టుపక్కల ఉండే లిగమెంట్స్ స్ట్రెచ్ అయిపోయి గర్భసంచికి ఇచ్చే సపోర్ట్ అన్నది వీకెన్ అయిపోయి గర్భసంచి కొంచెం వాళ్ళు ఏజ్ అయ్యే కొద్దీ కిందకి జారటం అన్నది జరుగుతుంది. గర్భసంచి నార్మల్గా చిన్నపిల్లల్లో కానీ పుట్టినప్పటి నుంచి గర్భసంచి ఆ ప్లేస్లో ఉండటానికి లిగమెంట్స్ అన్నది సపోర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ లిగమెంట్స్ వీక్ అవుతాయో అప్పుడు గర్భసంచి జారటం అనేది నోటీస్ చేస్తాం. ఈ లిగమెంట్స్ వీక్ అవ్వటం అనేది కొంతమందికి దాంట్లో లిగమెంట్స్లో ఉన్న కొల్లాజన్ అన్నది వీక్ అవ్వటం చాలా చిన్న ఏజ్లో చూస్తాము. ఎవరికైనా ఇన్హరెంట్గా అంటే కంజనైటల్గానే ఆ లిగమెంట్ వీక్నెస్ అన్నది ఉంటే గనక చిన్న వయసులో అంటే 20-30 ఏళ్లకే మనకి గర్భసంచి జారటం, అంటే బిఫోర్ ద చైల్డ్ బర్త్, ఎప్పుడు డెలివరీలు కాని వాళ్ళలో కూడా మనం గర్భసంచి జారటం చూస్తాం. అంటే నల్లి ప్యారస్ ప్రొలాప్స్ అని అంటాం. డెలివరీ కాకుండానే వాళ్ళకి లిగమెంట్స్ వీక్ అయిపోయి అంటే ఇన్హరెంట్గానే ఆ కొల్లాజన్ డిఫెక్ట్ ఉండటం వల్ల గర్భసంచి సపోర్ట్ చేసే లిగమెంట్స్ వీక్ అవ్వటం వల్ల ముందుగానే వాళ్ళల్లో ప్రొలాప్స్ అన్నది చూస్తాం. సో ఎటువంటి ప్రొలాప్స్, దానికి ఎంత దూరం అయింది ప్రొలాప్స్, అంటే గర్భసంచి బయటకి ఎంత దూరం జారింది అన్న దాన్ని బట్టి అసెస్ చేసి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఉంటుంది. ఓల్డర్ ఏజ్ గ్రూప్ అంటే పెద్దవాళ్లలో మెనోపాజ్ వచ్చేసి అంటే 50-60 ఏళ్ళు మెనోపాజ్ వచ్చిన తర్వాత బాడీలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తగ్గిపోవటం వల్ల ఈ లిగమెంట్స్ వీక్ అయ్యి ఆ తర్వాత ప్రొలాప్స్ అన్నది యూజువల్గా కామన్గా చూస్తూ ఉంటాం. వయసు పైబడి ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ వచ్చిన తర్వాత గనక గర్భసంచి జారటం చూసినట్లయితే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అన్నది డిఫరెంట్గా ఉంటుంది. కొంతమందికి గర్భసంచి పూర్తిగా జారిపోయి మొత్తం అంతా మానం బయట చూస్తాం. అట్లాంటి వాళ్ళకి ఆ గర్భసంచి అంతా బయట ఉండటం వల్ల, బయట ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల గర్భసంచి మీద అల్సర్ లాగా ఫామ్ అయ్యి దానివల్ల బ్లీడింగ్ అయ్యి అల్సర్ వల్ల పెయిన్ రావటము, ఈ బ్లీడింగ్ అవ్వటము ఇవన్నీ కూడా నోటీస్ చేస్తూ ఉంటాం. ఇలా బ్లీడింగ్ అవ్వటం, అల్సర్స్ అవ్వటం యూజువల్గా చూస్తే దానికి తగ్గట్టుగా స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ తీసుకోవటం చాలా అవసరం. గర్భసంచి పూర్తిగా బయటకు వచ్చేసిన తర్వాత యూజువల్లీ గర్భసంచి తీసివేయించుకోవటమే మంచిది. సో గర్భసంచి తీసేయాలా వద్దా అన్నది ట్రీట్మెంట్ పేషెంట్ సిమ్టమ్స్ని బట్టి, పేషెంట్ ప్రిఫరెన్స్ని బట్టి, అంటే కొంతమందికి ఆపరేషన్ అంటే భయం ఉండటము, మేము చేయించుకోలేము, మీకు బాగానే ఉంది, ఇట్లాగా గర్భసంచి కొద్దిగానే జారింది కదా అని చాలామంది అంటూ ఉంటారు. డాక్టర్ని చూసి మీకు నిజంగానే సర్జరీ అవసరమా లేదా, గర్భసంచి కొంచెంగానే జారి మీకు నిజంగానే ఏమీ సిమ్టమ్స్ లేకపోతే డాక్టర్ కూడా మీకు సర్జరీ అడ్వైస్ చేయరు. పెసరీస్ అనే ట్రీట్మెంట్ ఒకటి ఉంటుంది. పెసరీస్ అంటే ఒక రింగ్ లాంటి షేప్లో మీ గర్భసంచికి సపోర్ట్ లాగా వాడే మెథడ్ అనమాట. అంటే ఒక రౌండ్ రింగ్ లాగా ఉండి మీ గర్భసంచిని కరెక్ట్ పొజిషన్లో సపోర్ట్ ఇచ్చి ఉంచడానికి వాడేదాన్ని పెసరీ అంటాం. ఒకవేళ గర్భసంచి ఎక్కువ జారుడు లేకుండా కొంచెంగానే జారి దానివల్ల మీకు పెద్దగా సిమ్టమ్స్ లేకపోతే మీ డాక్టర్ మీకు పెసరీ ట్రీట్మెంట్ కూడా అడ్వైస్ చేసే అవసరం ఉంటుంది. కొంతమందికి సర్జరీ చేయించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరికంటే కంపల్సరీ ఇట్లా బయటకు వచ్చేసి గర్భసంచి కలర్ మారిపోయి గర్భసంచి మీద బాగా అల్సర్స్ ఫామ్ అయ్యి హీల్ అవ్వకుండా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు గర్భసంచి తీయించేసుకోవాల్సిన ఆపరేషన్కి వెళ్ళటము సబబు. అలా కాకుండా బాగా చిన్న ఏజ్లో గర్భసంచి జారిపోయి ఉంటే వాళ్ళకి ఇంకా ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవాలి, ప్రెగ్నెంట్ అవ్వాలి, పిల్లల్ని కనాలి అనేవన్నీ ఉంటాయి. కాబట్టి నల్లి ప్యారస్ ప్రొలాప్స్ అంటే బాగా చిన్న వయసులో ఏదైతే గర్భసంచి జారిపోయిందో వాళ్ళకి సర్జరీ అన్నది అడ్వైస్ చేయము. వాళ్ళకి ఫర్టిలిటీ సపోర్టింగ్ ట్రీట్మెంట్స్ అని అంటాం. అంటే వాళ్ళకి పెట్టే పెసరీస్ డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళకి చేసే సర్జరీస్ అంటే లిగమెంట్స్తో వాళ్ళకి సపోర్ట్ చేసే సర్జరీస్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఏ ఏజ్ గ్రూప్లో గర్భసంచి జారింది, ఎందువల్ల జారింది, సో దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి అన్న దాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది. సో గర్భసంచి జారటం వల్ల కొంతమందికి యూరిన్లో ప్రాబ్లం రావటము, మోషన్కి వెళ్ళేటప్పుడు సరిగ్గా వెళ్ళలేకపోవటము, మాటిమాటికి యూరిన్ వచ్చినట్టు రావటము, ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి. అంటే గర్భసంచితో పాటు దాని ముందు ఉండే నీరుడి సంచి అంటే యూరినరీ బ్లాడర్ కూడా జారటం అన్నది, లేకపోతే దానికి వెనకాల ఉండే మోషన్ పాసేజ్ అంటే రెక్టము, ఇవి కూడా గర్భసంచితో పాటు కిందకి జారే సమస్యలు కూడా కొన్ని ఉంటాయి. అట్లా ఏదైతే ఉంటే మీ డాక్టర్ గారు కరెక్ట్గా ఎగ్జామిన్ చేసి ఒకవేళ యూరినరీ బ్లాడర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, రెక్టమ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా నోటీస్ చేసి ఒకవేళ వాటికి సంబంధించింది ఏమన్నా సర్జరీతో పాటు ట్రీట్మెంట్ చేయాలా అన్నది నిర్ధారిస్తారు.
సో ఎప్పుడైనా గర్భసంచి కిందకి జారినట్టు అనిపించినా, లేకపోతే యూరిన్ సమస్యలు కానీ, మోషన్ సమస్యలు కానీ ఏమైనా డెవలప్ అయినా కానీ డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ప్లాన్ అనేది చేయించుకోవటం చాలా ఇంపార్టెంట్.